హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నిహారిక హోమ్ వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి శ్రావణము అయిపోయిన 2 days అండి, అంటే మంగళవారం బుధవారం రోజు వ్లాగ్ అండి. నేను నోము వ్లాగ్ పెట్టాను కదా, దానికంటే ముందు వ్లాగ్ అండి. ఇది పాత వ్లాగ్, అప్పుడు పెట్టలేదండి. నోము మళ్ళీ వినాయక చవితి ఉంది కదండి, అందుకే నాన్ వెజ్ది ఎందుకు వ్లాగ్ పెట్టడం అని పెట్టలేదు. అందుకే ఇప్పుడు పెడుతున్నానండి. మంగళవారం బుధవారం 2 days కలిపిన వ్లాగ్ అండి ఇది. ఇక్కడ వచ్చేసి నేను పిల్లల కోసం టిఫిన్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నానండి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే లెఫ్ట్ ఓవర్ కొంచెం రైస్ మిగిలింది, దాంతో టమాటా రైస్ చేస్తున్నాను. బేసికేనండి, ఏం కొత్తగా చేయలేదు. మామూలుగా పోపు పెట్టేసుకొని టమాటాలు చిన్నగా కట్ చేసుకొని అది సాఫ్ట్ అయిన తర్వాత లెఫ్ట్ ఓవర్ రైస్ వేసి కొంచెం టమాటా రైస్ లెక్క చేశానండి. కొంచెం గరం మసాలా యాడ్ చేసి బాగుంటుందండి. ఇలా ఒకవేళ లెఫ్ట్ ఓవర్ రైస్ మిగిలితే ఇలా చేసుకుంటే మనకు తినడానికి బాగుంటుంది. ఫుడ్ అస్సలు వేస్ట్ చేయనండి నేను. రైస్ మిగిలితే ఇలాగా ఏదో ఒకటి రైస్ ప్రిపేర్ చేస్తాను మార్నింగే. పిల్లలు ఎందుకో నైట్ సరిగ్గా తినలేదండి, అందుకే రైస్ మిగిలిపోయింది. ఇంకొకటి పిల్లల లంచ్ బాక్స్ కోసం వెనుకకు రైస్ కూడా అయిపోయిందండి, దమ్ పెట్టేశాను. పులిహోర పులుసు చేస్తున్నానండి. పులిహోర రైస్ ఉంటుంది కదండి, మనం చింతపండుతో చేస్తాం చూడండి, అది చేసి పిల్లలకు లంచ్ బాక్స్ పెట్టేద్దాం అనుకున్నానండి. వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకండి. నచ్చితే కనుక లైక్ షేర్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఎప్పుడు వీడియో పెట్టగానే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుందండి. ఇక్కడ టమాటా రైస్ అయిపోయింది కదండి, పిల్లలకు బ్రేక్ఫాస్ట్కి కొంచెం పెట్టి ఇచ్చేస్తున్నానండి. నేను టిఫిన్ బాక్స్ ప్రిపేర్ చేసేలోపు వాళ్ళు తినేస్తారు. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నిహారిక హోమ్ వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇప్పుడే వంట అయిపోయిందండి, కానీ ఏం షూట్ చేయలేదు. నార్మల్గా పప్పు వండేసాను, అందుకే ఏం షూట్ చేయలేదండి. ఇప్పుడు కింద కూడా గౌరమ్మని నిన్న కదిలించాను కదండి, మొన్న సండే రోజు కింద అంతా నీట్గా చేసేసానండి. వెనుకకున్న ఆ ఒక్క పోస్టర్ తీసేయాలి. మార్నింగ్ దీపం కూడా వెలిగించేసానండి. ఇంట్లో ఆల్మోస్ట్ అన్ని వర్క్స్ అయిపోయాయండి. ఇప్పుడు కొన్ని సింకులు గిన్నెలు ఉన్నాయి, అవి క్లీన్ చేస్తే సరిపోతుందండి. ఓకేనా ఫ్రెండ్స్, వ్లాగ్ నైట్ వరకు కంటిన్యూ అవుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఏదో ఒక కామెంట్ మీకు తోచిన కామెంట్ చేయండి. మన వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను ఎప్పుడు వీడియో పెట్టగానే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుందండి. పిల్లలు ఈరోజు స్కూల్కి వెళ్ళిపోయారండి. నిన్న హాలిడే ఉండే కదా, ఈరోజు ఉంది స్కూలు. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు సింక్లో గిన్నెలు కడిగేస్తే ఇంట్లో వర్క్స్ అన్నీ అయిపోతాయండి. ఓకేనా ఫ్రెండ్స్? సింక్ ఒకటి చూస్తుండండి, గుర్తొచ్చినప్పుడు చెప్తాను. ఓకేనా? అది మంగళవారం రోజు వ్లాగ్ అండి. తర్వాత ఏం షూట్ చేయలేదండి, కొంచెం అర్జెంటుగా వర్క్ పడ్డదండి, బయటికి వెళ్ళాల్సి వచ్చింది. అది అక్కడికే వీడియో స్టాప్ చేశానండి. మళ్ళీ ఈ వ్లాగ్ వచ్చేసి బుధవారం రోజు వ్లాగ్ అండి. మార్నింగ్ నుంచి ఏం షూట్ చేయలేదండి. మామూలుగా పిల్లలు వెళ్ళిపోయాక నేను బుధవారం రోజు ఏవైతే కుక్ చేశానో అది మాత్రం చూపిస్తున్నానండి. ఇక్కడ బుధవారం రోజు నేను ఏం చేశాను, బగారా రైస్ మళ్ళీ మటన్ కర్రీ చేశానండి. శ్రావణం అంతా మేము నాన్ వెజ్ తినలేదు కదండి, అందుకే ఇక్కడ వచ్చేసి నేను 1 month అయిపోయిన తర్వాత ఫస్ట్ వండుతున్నానండి. అదే ఫస్ట్ రోజు అండి నాన్ వెజ్ కుక్ చేయడం. ఇక్కడ బగారా రైస్కి చూపిస్తున్నాను కదండి ప్రాసెస్, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఫస్ట్ ఆయిల్ వేసుకొని దాంట్లో గరం మసాలా సామాన్లు, తర్వాత ఆనియన్స్, మళ్ళీ బిర్యానీ ఆకు కూడా వేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి. తర్వాత మటన్ కర్రీ కూడా చేస్తున్నానండి, 2 ఒకటేసారి చేస్తున్నాను. ఇక్కడ ఆనియన్స్ కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కసూరి మేతి కూడా యాడ్ చేయండి ఫ్రెండ్స్, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది.
ఇలా కొంచెం చేత్తో నలిపి వేసుకుంటే ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. తర్వాత అవి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత పుదీనానండి. బగారా రైస్లో పుదీనా కంపల్సరీ కదండి. ఈ పుదీనాని ఎక్కువ ఫ్రై చేయకండి ఫ్రెండ్స్, మామూలుగా ఆయిల్లో ఫ్రై అయితే సరిపోతుంది. ఎక్కువ ఫ్రై చేస్తే పుదీనా ఘాట్ అనేది తగ్గుతుంది. తర్వాత వెంటనే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత నేను 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ యాడ్ చేశానండి. ఎందుకో ఇంట్లో పొడి పొడిగా ఉంటే తినరండి, కొంచెం అదేమంటారు పలుకు అనేది కొంచెం సాఫ్ట్ కావాలి. అందుకోసమే నేను 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ పోస్తానండి. కొంతమంది 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తారు. నేనైతే 2 యాడ్ చేస్తానండి. తర్వాత తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకుంటే వాటర్ హీట్ అయ్యేలోపు అంటే మసలేలోపు మనం మటన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. వీడియోస్ కొంచెం పెట్టడం లేట్ అవుతున్నాయండి, ఏమనుకోకండి. పిల్లలకు టర్మ్ 1 ఎగ్జామ్స్ 20 నుంచి స్టార్ట్ అండి. అందుకే కొంచెం వాళ్ళకు చదివిస్తున్నాను. అందుకే వీడియో పెట్టడానికి కుదరట్లేదండి, టైం అనేది సెట్ కావట్లేదు. మా పిల్లలు కొంచెం చిన్నగా ఉంటారు కదండి, నేనే చదివిస్తాను. ట్యూషన్కి అలా వెళ్తే నాకు కొంచెం టైం కుదరదేమో, కాకపోతే వెళ్ళరండి. నేనే వాళ్ళకు పోషను అంతా కంప్లీట్ చేయాలి కదా, నేనే. ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి కదా, అందుకే వీడియో పెట్టట్లేదండి. కొంచెం ఎగ్జామ్స్ అయిపోతే కొంచెం ఫ్రీ అవుతాను కదా, అప్పుడు డే బై డే పెట్టడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ అర్థం చేసుకోండి. నేను బ్లాగ్ పెట్టగానే కొంచెం చూడండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. మీరు షేర్ చేయడం వల్ల మన వీడియోస్ ఇంకొంచెం మందికి చేరుతాయండి, ఓకేనా. ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా, మటన్ కూడా స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఆయిల్ పోసుకొని గరం మసాలా అన్నీ వేయలేదండి, సాజీరా, మిరియాలు, లవంగాలు యాడ్ చేశాను. తర్వాత ఆనియన్స్, తర్వాత కొద్దిగంత పుదీనా, ఇవన్నీ యాడ్ చేశాను. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు ఇక్కడ నీళ్ళు కూడా మసలాయండి. తర్వాత దీంట్లో నేను ముందుగానే నానబెట్టుకున్నానండి కడిగి బాస్మతి రైస్ని. ఎక్కువ కలపకండి, నేను ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి, అందుకే మీకు ఫాస్ట్గా కలిపినట్టు అనిపిస్తుంది. అలాగా పైన కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలండి, ఎందుకంటే బిర్యానీ బాస్మతి రైస్ కదండి, విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ పుదీనా యాడ్ చేసిన తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. నేను నాన్ వెజ్ కాదులేండి, ఏ కర్రీస్లోనే కొంచెం పసుపు ఎక్కువ యాడ్ చేస్తానండి, మంచిదే కదా పసుపు యాడ్ చేయడం వల్ల. నాన్ వెజ్లో ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేస్తాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, నాన్ వెజ్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ పడుతుంది కదండి, ఇది నేను ఇంట్లోనే నూరి పెట్టుకుంటానండి, బయటది అస్సలు నచ్చదు నాకు. 20 డేస్కి అలా ఒకసారి చేసి పెట్టుకుంటానండి, ఫ్రిడ్జ్లో స్టోర్ పెట్టుకుంటాను. అలా స్టోర్ పెట్టుకోవడం వల్ల మనం నాన్ వెజ్ కర్రీస్ చేసినప్పుడల్లా మనం యూస్ చేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా పచ్చివాసన స్మెల్ ఉంటుంది కదా, అది పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ కూడా యాడ్ చేసుకొని ఆయిల్లో మటన్ కూడా మంచిగా ఫ్రై కావాలండి. మనకు దీంట్లోనే సగం కుక్ అయిపోవాలి. నీచు వాసన అంతా పోయేంత వరకు లో ఫ్లేమ్లో మటన్ కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లోనే ఒక 2 టమాటాలండి, మటన్లో టమాటా వేయడం వల్ల బాగుంటుందండి. నేను కొన్ని సామాన్లు ఎప్పటికప్పుడు కడిగేసుకుంటానండి. ఇప్పుడు చాపర్ ఉంది కదండి, టమాటాను కట్ చేశాను, అది వెంటనే కడిగేసుకొని పక్కన పెట్టేసుకుంటాను. ఇలా కడగడం వల్ల మనకు గిన్నెలు తక్కువ పడతాయండి. ఇలా కట్ చేసుకునే ఉంటాయి కదండి, ఆనియన్స్ అయినా టమాటాలైనా, ఆ ప్లేట్స్ ఎంబడే కడిగేసుకుంటాను, అది సబ్బు పెట్టి కడగాల్సిన అవసరం లేదు కదా. తర్వాత మటన్ ఆయిల్లో ఫ్రై అయిందండి, ఒక 5 నుంచి 10 మినిట్స్ దాకా నేను ఫ్రై చేశాను. తర్వాత దీంట్లో కారం, ఉప్పు, మళ్ళీ వచ్చేసి ధనియాల పొడి, గరం మసాలా,
అంతేనండి. ఇవన్నీ మంచిగా యాడ్ చేసుకున్న తర్వాత పొడులు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. వాటర్ అస్సలు పోయకండి. కొంచెం ఇవన్నీ ఆయిల్లో ఫ్రై కావాలి, దాని తర్వాతనే వాటర్ యాడ్ చేసుకోండి. తర్వాత నేను మటన్లోకి ఒక మసాలా ప్రిపేర్ చేశానండి. అది ఏంటంటే కొంచెం పల్లీలు, గసగసాలు, కొంచెం డ్రై రోస్ట్ చేసి ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసి పేస్ట్ లేక చేసుకున్నానండి. మీరు దీని ప్లేస్లో కర్డ్ కూడా పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఒక్కొక్కసారి పెరుగు కూడా యాడ్ చేస్తానండి మనకు గ్రేవీ థిక్గా కావాలంటే. తర్వాత మటన్కి ఇప్పుడే వాటర్ పోయలేదండి, నేను అలా మూత పెట్టానండి. కొంచెం ఆయిల్లో కుక్ కావాలని కొంచెం మూత అంటే విజిల్ పెట్టలేదండి, మామూలుగా మూత పెట్టాను. వేరొక సైడ్కి నేను బ్రెయిన్ కర్రీ చేస్తున్నానండి. ఇది ఎంతమందికి తెలుసు అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఎవరికైతే ఇష్టం ఉంటుంది, ఎవరికైతే ఇష్టం లేదో, ఈ కర్రీ ప్రాసెస్ తెలియదో కూడా కామెంట్ చేయండి. నాకైతే మ్యారేజ్ కాకముందుకు నాన్ వెజ్ అస్సలు తినేదాన్ని కాదండి, బ్రెయిన్ ఒక్కటే తినేదాన్ని. దీని ప్రాసెస్ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. తెలియని వాళ్ళకైతే ఫస్ట్ ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లో ఆనియన్స్, కొంచెం సాజీరా, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసి ఆయిల్లో మంచిగా ఫ్రై కావాలండి. ఆనియన్ అనేది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సేమ్ మనం ఎగ్ ప్రాసెస్ ఉంటుంది కదండి, ఎగ్ పరుడు అంటారు చూడండి, ఎగ్ కర్రీ అలాగనే చేసుకోవాలండి. తర్వాత ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగంత పసుపు. బాగుంటుందండి. ఈ బ్రెయిన్ కర్రీ వచ్చేసి సాంబార్కి చాలా బాగుంటుంది. పిల్లలకు పెట్టండి ఫ్రెండ్స్, చాలా బ్రెయిన్ అనేది షార్ప్గా ఉంటుంది. చిన్న పిల్లలకి, చదువుకున్న పిల్లలు ఉంటారు కదండి స్టూడెంట్స్, వాళ్ళకు పెడితే చాలా బాగుంటుంది. వాళ్ళకు మేధాశక్తి మెరుగుపరుస్తుందండి ఈ కర్రీ తినడం వల్ల. ఎంతమందికి తెలుసు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. తర్వాత కారం, ఉప్పు, ధనియాల పొడి. మీ పిల్లలు ఒకవేళ స్పైసీ ఇష్టపడితే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలాగా ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం నీట్గా మంచిగా పైన ఒక లేయర్ ఉంటుందండి, బ్లడ్ది ఇట్లా ఒక లేయర్ ఉంటుంది, అది మంచిగా క్లీన్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడైతేనే ఈ కర్రీ అనేది నీచు వాసన రాదు. ఆ పైన లేయర్ అంతా తీసేసి ఇలాగ మంచిగా నీట్ చేసుకున్న తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మనము ఆనియన్స్లో యాడ్ చేసుకోవాలి. చాలా బాగుంటుందండి. ఒక్కసారి నేను చేసే విధంగా చేయండి, మీ పిల్లలకు పెట్టండి, ఇష్టంగా తింటారండి. చాలా మైల్డ్గా చాలా బాగుంటుందండి ఈ కర్రీ వచ్చేసి. ముఖ్యంగా పిల్లలకైతే చాలా హెల్దీ రెసిపీ అనుకోవచ్చు. ఇలాగ మంచిగా మనము ఎగ్ లెక్కనే ఉంటుందండి మనము కర్రీ చేస్తుంటే. ఇక్కడ ఏమంటారు, బగారా రైస్ కూడా ఆల్మోస్ట్ కొంచెం వాటర్ ఉన్నాయండి, ఒకసారి దమ్ పెట్టేస్తే సరిపోతుంది. ఇదిగోండి ఇలాగా కొంచెం మంచిగా అది బ్రెయిన్ అనేది ఉడికేంత వరకు కొంచెం లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఇవన్నీ కర్రీస్ చేసుకుంటానే నేను సింక్లో గిన్నెలు కూడా కడిగేసుకున్నానండి. ఇలా చేయడం వల్ల మనకు టైం అనేది సేవ్ అవుతుందండి. చూడండి టేస్ట్ అయితే బాగుంటుందండి, ఒక్కసారి ట్రై చేయండి. ఈ బ్రెయిన్ కర్రీ వచ్చేసి మీకు నచ్చిందా అండి? నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా. మీ పిల్లలకు కూడా పెట్టండి, చాలా హెల్దీ రెసిపీ. ఇక్కడ అన్నం నేను గిన్నెలు కడిగేలోపు అన్నం కూడా దమ్ అయిపోయింది, బ్రెయిన్ కర్రీ కూడా అయిపోయిందండి. ఇప్పుడు దమ్ కొంచెం ఇంకా వాటర్ ఉన్నాయండి అన్నంలో, అందుకే అన్నంది స్టవ్ బంద్ చేయలేదు, బ్రెయిన్ది బంద్ చేశానండి, ఆఫ్ చేశాను. ఇక్కడ మటన్ కూడా ఉడికిపోయిందండి, 4 విజిల్స్ వచ్చాయి. అంతేనండి, మధ్యాహ్నం వరకే షూట్ చేశాను. తర్వాత ఇది వచ్చేసి నైట్ అండి. నైట్ కొంచెం నాకు బయటికి వెళ్ళే పని ఉండే, కొన్ని సరుకులు తెచ్చుకునేది ఉండేనండి, అందుకే బయటికి వెళ్ళాను. మళ్ళీ పిల్లలకు కూడా స్టేషనరీలో కొంచెం పని ఉండేనండి, పిల్లలకు స్కూల్కి సంబంధించినవి, అందుకే బయటికి వెళ్ళి ఇవన్నీ తెచ్చుకుందామని బయటికి వెళ్ళాను.
అంతేనండి. 2 డేస్ నుంచి వ్లాగ్ కంటిన్యూ చేశాను. 2 డేస్ వ్లాగ్ అండి. ఎలా ఉందండి? నచ్చిందా అండి మీకు? నేను చేసే బ్రెయిన్ కర్రీ అయితే ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీ పిల్లలకు ఖచ్చితంగా నచ్చుతుంది. అదండి మంగళవారం, బుధవారం రోజు వ్లాగ్. నేను దాని నెక్స్ట్ డే వ్లాగ్ పెట్టేశానండి. నోము ముందు రోజు ప్రిపరేషన్స్ పెట్టేశాను నేను మీకు. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? అంతేనండి వ్లాగ్. మరి మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు చూస్తుండండి ఫ్రెండ్స్ నిహారిక హోమ్ వ్లాగ్స్. నోము రోజు పెట్టేశాను వ్లాగ్, వినాయక చవితిది కూడా పెట్టేశానండి. సండే రోజు వ్లాగ్ పెడతానండి, ఓకేనా? నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. ఉంటానండి మళ్ళీ. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.